లో నేనున్నాను. ఆ తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను. ఆర్‌పి గారితో ఒకటి చేశాను. ఇట్స్ ఎ ఫ్యామిలీ స్టోరీ. థ్రిల్లర్ కైండ్ ఆఫ్. ఇంకోటి సైకో థ్రిల్లర్ చేశాను. అంతే. అలా ఇంకేం లేదు. దాని మీద ఎప్పుడు మా ఇంట్లో అంత డిస్కషన్ ఉండదు. అండ్ దాని తర్వాత వచ్చిన 'బిగ్ బాస్' ఆపర్చునిటీ కూడా ఆర్‌జీవి గారి వల్ల వచ్చింది అని ఒక రూమర్ ఉంది. లేదే. నిజమేనా? ఆర్‌జీవి గారి వల్ల. ఇప్పుడు ఒక కంటెంట్ ఒక తెలిసిన ఫేమ్ ఉన్న అమ్మాయో లేదా ఏ విధంగా పాపులర్ అయిన అమ్మాయి కావాలి కదా! అలా అయినప్పుడు నాకేమి ఆర్‌జీవి గారి వల్ల వచ్చింది అలా ఏం లేదండి. నాకు ఇంకా ముగ్గురు నేను, ఆషు ఇంకెవరో ముగ్గురం వెళ్తే కూడా ఆయన నాకు సపోర్ట్ చేశారు. బయట నాకు లోపల ఉన్నాను నాకు తెలీదు కదా! అని అన్నారు. లేదు. బికాజ్ వి హావ్ గుడ్ టర్మ్స్ అంతే. నేను బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పటికి ఏదైనా అవసరం నేను చేస్తే మాట్లాడతారు. అంతే. అలానే ఓవర్ లిమిట్స్ దాటేసిపోను నేను. సో 'బిగ్ బాస్' ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ లోపల ఏం తెలీదబ్బా. అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక స్పోర్ట్స్ ప్లేయర్‌కి మైండ్ గేమ్ చాలా ఇంపార్టెంట్. మైండ్‌తోనే గేమ్ ఆడాలి వాళ్ళు. ఏ స్పోర్ట్స్ తీసుకున్నా కూడా మైండ్ గేమే ఇంపార్టెంట్. అంత మైండ్ గేమ్ ఉండి అంత స్పోర్ట్స్‌లో ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి బిగ్ బాస్ హౌస్‌లో ఎందుకు థర్డ్ వీక్‌లోనే బయటకు వచ్చేయాల్సి వచ్చింది? ఇప్పుడు రియాలిటీ చూసుకుంటే నేను ఏదైనా ఇప్పుడున్న 2 వారాలని ఏదైనా చాలా టఫ్ ఇచ్చాను. మీరు చూడండి మళ్ళీ. ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వాలా. ఏ వేలో కాంప్రమైజ్ అవ్వాలా. అవునా కదా! అంటే మైండ్ గేమ్ కంటే ఆ అగ్రెసివ్‌నెస్ ఎక్కువ కనిపించింది. నాకు అక్కడ అగ్రెసివ్‌గా లేనందుకే నేను బయటకొచ్చా. నాకు కోపం లేనందుకే నేను బయటకొచ్చానేమో అనుకున్నా. ఎందుకంటే అందరూ బయటకొచ్చిన తర్వాత లేదు నువ్వు అక్కడ అరియానా నిన్ను బ్యాక్ నుంచి ఇలా తోసినప్పుడు నువ్వు గట్టిగా అరవాలి అమ్మాయి మీద. నువ్వు అమ్మాయిని కొట్టాలి అది ఇది అన్నారు. నేను ఎక్స్‌క్యూజ్ చేశాను అమ్మాయిని. అదే మన మైనస్ ఏమో అనుకున్నా. అంటే అతి మంచితనమే మైనస్ ఏమో అనుకున్నా నేను. ఎందుకంటే నాకు అమ్మాయి నన్ను బ్యాక్ నుంచి వచ్చి తోసేస్తే నేను పడిపోయాను నేను. అది చేయకూడదు. అప్పుడు నిజంగా నేను చాలా పెయిన్ కూడా వచ్చింది నాకు. మరి అది ఉన్నప్పుడు నేను ఆమెతో గొడవ పెట్టుకోవాలి అన్నారు. మనకి రియల్ లైఫ్‌లో అంత గొడవ అంత పెట్టుకొని ఉన్నప్పుడు మనకి ఎలా వస్తది అది నేచర్‌గా బై నేచర్ రాదు కదా! సో, అది ఓహో! అనుకున్నాను. నేను బయటకొచ్చిన తర్వాత అన్నారు. నువ్వు అమ్మాయిని ఎక్స్‌క్యూజ్ చేయకుండా ఉండాలి. ఎప్పుడైనా బిగ్ బాస్‌కి గట్టిగా గొడవ పెట్టుకునేవాళ్ళు, నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళే కావాలి అన్నారు. అంత నెగెటివ్ నేను చూడలేనులే అన్నా. అంతే. నేను ఏదైనా అంత సీరియస్‌గా తీసేసుకొని చేసేయాలని అనుకోను. బట్ స్పోర్ట్స్ అంటారా? ఏదైనా సరే నేనున్నప్పుడు ఏదైనా సరే ప్రతి దానిలో నేను ఉండేదాన్ని. బట్ ఓన్లీ కెమెరా దగ్గరికెళ్ళి నేను యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చాలామంది చేసేవాళ్ళు అక్కడ. ఏమి చేయకుండా కెమెరా దగ్గరికెళ్ళి మాటలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అంటే ఎక్స్‌పీరియన్స్ దేర్ ఈస్ ద మెంటాలిటీ. మనము యాక్ట్ చేయాలి, ఇక్కడ ఇలా ఉంటే ఇలా వస్తది, ఇలా ఉంటే అలా వస్తది అనే దానిలో అవసరం లేదు. కదా! ఎంత అవసరమో అంతే ఉండాలబ్బా. ఉంటే ఇంకో 2 వీక్‌లు ఎక్స్‌ట్రా ఉంటాము. కానీ 2 వీక్స్ ఎక్స్‌ట్రా ఉంటామేమో. నేనెప్పుడు ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేయలా. నేనున్నంత మీకు తెలుసా ఆన్ స్టేజ్ మీద నేను అడిగా నాగార్జున గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే దేర్ ఈస్ నో మిస్టేక్ మై సైడ్. అండ్ నేను ఎఫర్ట్ పెట్టా అన్ని విషయాల్లో. మీకు గుర్తుందో లేదో నేను స్టేజ్ మీద అడిగా. ఈ రోజు వరకు ఎవరు క్వెషన్ కూడా చేయలేదు అలాగా. ఎందుకంటే ఐ హావ్ దట్ గట్స్ అండ్ బికాజ్ ఐ నో అబౌట్ దట్ లోపల ఏం జరిగిందనేది. ఏమి కూర్చోకుండా సోఫాలో కూర్చున్న వాళ్ళు లోపల ఉన్నారు. ఆళ్ళు కిచెన్ వర్క్ చేయలేదు. లేదంటే బయట వర్క్ చేయలేదు. స్పోర్ట్స్‌లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయలే. నేను ఫస్ట్ వీక్‌లో ఉన్న సెకండ్ కెప్టెన్సీ దానికి నేను ఎళ్ళా. అవునా కదా! ఎళ్ళినప్పుడు ఎలా తీసిస్తారు? దమ్ముగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు అందులో. మరి యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు ఎందుకు బయటకొచ్చారు? అదే క్వెషన్ ఏసాను నేను. అంటే ఓన్లీ పనులు చేస్తేనో లేదంటే అట్లా ఉంటేనో షో కాదు కదా! జనానికి నచ్చేలా మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఏం కదా! చేయాలి? అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పాలా? ఏమో మేబీ వాటి వల్లే ఆ ఇష్యూస్ అంటే వల్లే మనమే ఇంత నేననేది ఆడియన్స్‌కి ఏంటంటే అర్థమవుతుంది. ఒకళ్ళు కూర్చొని రొమాంటిక్‌గా పక్కన కూర్చొని ఇలా చేతులు ఇలా నలుపుకుంటూ లేకపోతే ఇంకోటి అది కావాలా జనాలకి? హానెస్ట్‌గా ఉన్నది కావాలి. నేను హానెస్ట్‌గా ఉన్నా. అలాగని చెప్పేసి జనాలు ఓటేస్తే బయటకొచ్చేది అక్కడ కాదు. వాళ్ళ ఇష్టం. ఇట్స్ ఎ టీమ్. వాళ్ళకి ఏం నచ్చితే అది ఉంచుతారు. అది నాకు తెలిసినంత వరకు. కానీ దాని తర్వాత ఇప్పుడు ఎన్ని సీజన్స్ చూసినా కూడా బయటకొచ్చాక నేను ఫ్రెండ్స్ ఇప్పటివరకు అవుతారు, చూడలేదు. కలుస్తూ ఉంటారు. నార్మల్ జనరల్‌గా సీజన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ అందరూ బ్యాచెస్‌గా ఫార్మ్ అయిపోయి తర్వాత ఈవెంట్స్‌కో తర్వాత ఏమైనా గెట్ టుగెదర్సో ఏదో ప్లాన్ చేస్తుంటారు. మీ సీజన్ నుంచి అవేం జరగలేదు. ఒకవేళ కలిసినా కూడా కొంతమందే కలుస్తున్నారు. శ్రీరాపాక్ అనే పర్సన్ ఎక్కడ వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నారు ఎందుకు? లేదా నేను నిన్న కూడా ఆషుతో మాట్లాడా. మనము ఏదన్నా ఇప్పుడు మీకు ఇందాక అదే చెప్పా. సోషల్ మీడియాకి పెట్టేసే జనం వేరు. రియల్‌గా మెయింటైన్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడూ మాట్లాడతా. మీరన్న చైతు ఉన్నాడు. ఓకే. మహేష్ ఉన్నాడు. తర్వాత అషు నిన్న మాట్లాడా నేను. అషుతో మాట్లాడతాను నేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు చాలా మందికి తెలుసా అషు నేను మాట్లాడుకుంటాం లేకపోతే మేమందరం మాట్లాడుకుంటాం. మహేష్ కూడా ఇద్దరం కలిపి ఒక జిమ్ చేస్తాము.
ఓకే. అది ఎందుకు ఇప్పుడు చైతు ఏదైనా ఉంటే చైతు నాకు ఇద్దరం మాట్లాడుకుంటాము. ఎందుకు మనం బయట ప్రతీది బయట చెప్పేయాల్సిన అవసరం లేదు కదా. మనంటూ ఓన్ లైఫ్ ఒకటి ఉంటుంది కదా. నువ్వు తుమ్మినా తగినా కూడా సోషల్ మీడియాలో పెట్టాలా? బట్ వన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనమంటూ ఆడియన్స్ తెలిస్తేనే కదా వాళ్ళు కూడా మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కలిసి అన్ని పెట్టాలని రూల్ లేదని నా వే అది. నేను ప్రతి ఒక్కరిని నేను ఏమంటారు మనం బ్లేమ్ చేయట్లేదు. నేను నాకు అంత ఇష్టం ఉండదు అంతే. దట్స్ మై పర్సనల్ లైఫ్ అనుకుంటా నేను. అంటే మీరు ఇప్పటికీ క్లోజ్గా ఉన్న ఆ ఐదుగురు ఎవరు? ఇప్పుడు నేను పేర్లు చెప్పాలి. చైతు, మహేష్ విట్ట, మహేష్ ఉన్నాడు, చైతు ఉన్నాడు, తర్వాత అశు ఉంది, తర్వాత మధ్య మధ్యలో నేను శ్రవంతి 2-3 ఈవెంట్లు కూడా చేసాం. శ్రవంతి, తర్వాత ఎక్కువ మాట్లాడేది వీళ్ళే ఎక్కువ అంటే నలుగురితో. మహేష్ నేను ఎక్కువ జిమ్ లో కలుస్తాము, మాట్లాడుకుంటాము, చాలాసేపు మాట్లాడుకుంటాము అంతే. సో మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంటే మళ్ళీ వెళ్తారా బిగ్ బాస్ కి? సారీ తెలీదు. నోనా తెలీదా? నో, ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మూవీస్ లో చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను తమిళ్లో చెన్నై వెళ్ళాలి, నా పని నాకుంది. ఇట్స్ ఎ బిగ్ దిస్ థింగ్. ఇప్పుడు మనం ఇక్కడ వస్తాము చేస్తాము తెలియదు, వెళ్ళామా లేకపోతే దానికి ఏంటి అన్నీ నాకు పెద్ద ఫోకస్ పెట్టే అంత దాని మీద నేను లేను. నా వర్క్ పరంగా నేను ఐ కమిటెడ్ మూవీస్. నేను మూవీస్ మీదే ఆల్మోస్ట్ ఇంకొక హిందీ మూవీ మీద కూడా ప్లానింగ్ ఉంది. అంటే అది ఉంది, నేను వెళ్ళాలి. సో దట్ నాది థాట్ ఈస్ బిగ్ ఉంది. మళ్ళీ ఎందుకు ఇవన్నీ అనేది నా థాట్. అలాగే నెగిటివ్ ఏమీ లేదు. అది ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ టైమ్ డెఫినెట్లీ ఐల్ గో. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ అయిన తర్వాత బిగ్ బాస్ తర్వాత